నమస్తే. రెండవ అధ్యాయం సాధన పాదం. రెండవ అధ్యాయం సాధన పాదం ఏకాగ్రత దాని అభ్యాసం. ఒకటవ సూత్రము తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః. తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అన్న వాటిని క్రియాయోగం అంటారు. ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అంటే కర్మ ఫలాలను ఈశ్వరునికి అర్పించటం. మొదటి అధ్యాయంలో చెప్పుకున్న సాధనాలు, కష్టసాధ్యాలు, వాటిని సావధానంగా అభ్యాసం చేయాలి. దానికి క్రియాయోగం ప్రథమ సోపానం. క్రియాయోగం అంటే కర్మాచరణం యోగ సాధనం అని భావం. ఇంద్రియాలే గుర్రాలు, మనసే కళ్ళెం, బుద్ధియే సారథి, ఆత్మయే రథికుడు, శరీరమే రథం. గృహ యజమాని రాజు, మనుష్యాత్మ ఈ రథంలో అధివసించి ఉంటాడు. గుర్రాలు బలిష్టాలై పగ్గాలకు వశం కాకుండా ఉంటే సారథికి వాటిని నిరోధించే ఉపాయం తెలియకపోతే రథం దుర్గతి పాలవుతుంది. అలా కాకుండా ఇంద్రియాలనే గుర్రాలను చక్కగా వశం చేసుకొని బుద్ధి అనే సారథి, మనసు అనే కళ్యాణ్ణి హస్తగతం చేసుకుంటే ఆ రథం గమ్యస్థానం చేరుతుంది. తపస్సు అంటే ఏమిటి? మన శరీరాలను స్వవశం చేసుకొని వాటిని యథేచ్ఛగా సంచరించనీయకుండా ఉచిత రీతిని నిరోధించడం తపస్సు. స్వాధ్యాయం అంటే ఏమిటి? నవలలు, కథల పుస్తకాలను చదవటం కాదు, ముక్తి మార్గాన్ని లభింపచేసే సద్గ్రంథ పఠనమే స్వాధ్యాయం. తార్కిక గ్రంథ పఠనం కూడా స్వాధ్యాయం కాదు. యోగి తార్కిక దశను దాటివేసి ఉంటాడనే భావిస్తాము. కావలసినంత కాలం అతను పూర్వపక్ష సిద్ధాంతాల్లో గడిపి తృప్తి చెంది ఉంటాడు. తన సిద్ధాంతాలను దృఢం చేసుకోవటమే అధ్యయనం వల్ల అతనికి కలిగే ప్రయోజనం. థ్యాంక్ యూ.